ప్రస్తుతం నాంపల్లి కోట దగ్గర అయితే ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ లలితా రెడ్డి గారు అయితే ఉన్నారు. ఈరోజు ఈ కార్ రేస్ సంబంధించిన కేసులో మొదటిసారిగా కేటీఆర్ గారు మరియు కోర్టుకైతే హాజరు కావడం అయితే జరిగింది. ఎటువంటి వాదనల మధ్య కొనసాగింది, ఎట్లా జరిగింది అంటే ఈరోజు ఇట్ వాజ్ జస్ట్ అన్ అపియరెన్స్ అంతే. సార్ ఇప్పుడు కేసు రిజిస్టర్ అయిన తర్వాత సీసీ నెంబర్ అయిన తర్వాత ఈరోజు ఫర్ ది ఫస్ట్ టైం కేసు హియరింగ్ అయింది. సో ఈ హియరింగ్లో ఓన్లీ ఏంటంటే మెమ్ ఆఫ్ అపియరెన్స్ చేయడం జరుగుతుంది. సార్ వచ్చి పర్సనల్గా అటెండ్ అయ్యారు, పర్సనల్ బాండ్స్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో మళ్ళీ అంటే A1 to A4 వచ్చారు, నలుగురు వచ్చారు, టోటల్ 5 మంది ఉంటే. సో AO5 ఎవరైతే ఉన్నారో యూకే కంపెనీ ఉంది, ఆ కంపెనీ వాళ్ళకు కూడా సమన్స్ సర్వ్ అవ్వలేదు, ఇంకా సమన్స్ ఇష్యూ చేయమని చెప్పేసి 25th ఆగస్ట్కి వెళ్ళారు పోస్ట్. ఇప్పటికే బీఆర్ఎస్ కొంత ఆందోళన చేస్తూ ఉంది, కేటీఆర్ అరెస్ట్కు రంగం సిద్ధమైంది, ఇలాంటి వదంతాలు కూడా వస్తూ ఉన్నాయి, ఎట్లా చూడొచ్చు? అదంతా తప్పుడు ప్రచారాలే, దానికి అసలు ఒక శాంటిటీనే లేదు. ఇంటెన్షనల్లీ అట్లాంటిది అట్లా లేదు, అలాంటి థ్రెట్స్ ఏమీ లేదు. ఇట్ ఈజ్ ఎ ఫాల్స్ కేస్, ఇట్ ఈజ్ ఎ కంప్లీట్లీ పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు. సో ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలబడదు. మన రాష్ట్రానికి ఒక అది అసలు తప్పు, అదంతా కంప్లీట్గా దానికి దీనికి ఏం సంబంధం లేదు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఇంటెన్షనల్లీ ఏదో చేయాలనే ఉద్దేశం చేస్తున్నారు. ఇక్కడ నుంచి నిధులు బ్యాంక్ ద్వారానే ట్రాన్స్ఫర్ అయినాయి ఈవెంట్ కోసము, అదేవిధంగా అక్కడ రిసీవ్ చేసుకున్నామని కూడా చెప్పారు. సో ఇంత మంచి ఓపెన్ ట్రాన్సాక్షన్ ఇది. సో అది కూడా ఏంటంటే మన రాష్ట్రానికి మంచి పెట్టుబడులు నిధులు రావాలి, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రము పేరు మారుమోగాలి. సో ఈ విషయంలో అంత మంచి ఒక ఆలోచనతోని 100 కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి ఆ ఈవెంట్ ద్వారా కేటీఆర్ గారు తీసుకొచ్చారు. అంత మంచి పని చేసిన కేటీఆర్ గారిని ఇంటెన్షనల్లీ ఇలాంటి ఫాల్స్ కేసులో ఇరికిచ్చారు. సో ఇది ఏదైనా కూడా మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క రికార్డు పరిశీలించిన తర్వాత ఈ కేసు అనేది ఏదైతుందో కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. ఈరోజు ఎటువంటి డాక్యుమెంట్స్ కేటీఆర్ని ఎటువంటి డాక్యుమెంట్స్ వాళ్ళు సమర్పించారు? అంటే ఈరోజు ఓన్లీ అపియరెన్సే ఉంటుంది, అపియరెన్స్ ది మెమో ఉంటుంది, మెమో ఆఫ్ అపియరెన్స్ అది సబ్మిట్ చేయడం జరిగింది. అది కాకుండా పర్సనల్ బాండ్ ఉంటుంది, ఆ పర్సనల్ బాండ్ సబ్మిట్ చేయడం జరిగింది. అంటే ఇంకా చాలా టైం ఉంది, అంటే నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్లో ఇప్పుడు ఇంకొక A5 రాలేదు. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇంకా స్టెప్ బై స్టెప్ ప్రతి ప్రొసీడింగ్స్ ప్రాసెస్ అనేది కోర్టు ట్రయల్ ప్రకారం ఏదైతే ఉందో డేట్స్ ఫిక్స్ అవుతాయి, షెడ్యూల్ ఫిక్స్ అవుతుంది, ఏ డేట్లో ఎలా ఎవిడెన్సెస్ జరుగుతాయి, ఎవరెవరు ఎగ్జామిన్ అవుతారో అట్లాంటి విషయాలన్నీ ఫ్యూచర్లో ఉంటాయి. అంటే మనీ ట్రాన్సాక్షన్ సంబంధించిన దాని ద్వారా వెళ్తా ఉన్నారా, లేకుంటే అధికారులకు పైన ఒత్తిడి జరిగిందని కూడా ప్రధానంగా చెప్తారు, దాని అంశమైన? మనకు అది తెలిసిన విషయమే, అధికారుల మీద ఒత్తిడి ఉంది, చట్టబద్ధమైన సంస్థలను కావాలని మిస్యూజ్ చేశారు. ఇది ఇప్పుడే కాదు, ప్రతి ఇష్యూలో కూడా జరుగుతుంది, మనం చూస్తూనే ఉన్నాము. సో ఆ విషయాన్ని కూడా కోర్టు చాలా తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటుంది. సో మాకు పూర్తి నమ్మకం ఉంది న్యాయస్థానాల మీద.